హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాలనలో దూసుకెళ్తుంది. తాము అధికారంలోకి వస్తే చేయాల్సిన మార్పులు, పాలనపై ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు నాయకులు. సీఎంగా ఎవరున్నా పాలన మాత్రం అద్భుతంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చిన సీనియర్లంతా ఆయనకు సహకరిస్తూ హస్తం పాలన మార్కును క్రియేట్ చేస్తున్నారు. మంత్రులు కూడా గత పాలనలో పథకాల అమలుతో పాటు లోపాలను సరిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదే గృహలక్ష్మి పథకం రద్దు. ఇటీవల రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో అభయహస్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది. కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. లబ్ధిదారులకు, నిర్వాహకులకు మంజూరు చేసిన మంజూరు పత్రాలు కూడా రద్దు చేయబడ్డాయి. భూమి ఉన్న పేదలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగిస్తోంది. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీలో ఎలాంటి పొడిగింపు ఉండదని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వమే దరఖాస్తు ఫామ్ ఇస్తుంది కాబట్టి కుటుంబానికి ఒక దరఖాస్తు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తును చేసుకోవాలని ముందుగా నిర్ణయించినట్లు జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు తేదీ ఉంటుందని మంత్రి పొన్నం వివరించారు. ఈ తేదీ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని పేర్కొన్నారు. అభయహస్తం కింద దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, గడువు ముగిసిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి భిన్నంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, గడువు పొడిగింపు లేదని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీలకు దరఖాస్తును స్వీకరిస్తుంది. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా పెన్షన్, ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు చేస్తున్నారు.